హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ధనీ కిచెన్. ఈ సంక్రాంతికి ఇంట్లోని రాగి ఇత్తడి బిందె వస్తువులన్నీ కూడా క్లీన్ చేసుకుంటుంటాం. అస్సలు కష్టపడకుండా, ఎక్కువ శ్రమ లేకుండా, తక్కువ ఖర్చుతో ఇలా లిక్విడ్ ప్రిపేర్ చేసుకొని క్లీన్ చేశారంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. అస్సలు చేత్తో కష్టపడకుండా ఈ లిక్విడ్తో ఇలా అన్నారంటే చూడండి, నల్లగా ఉండే రాగి బిందె కూడా ఇలా తలతల మెరిసిపోతుంది. మీరే ఒకసారి చూడండి. ఈ లిక్విడ్ అనేది పోసి నేను జస్ట్ అలా మూవ్ చేశాను. కలర్ చేంజ్ మీరే చూడొచ్చు. ఇంకొద్దిగా నేనైతే క్లీన్ చేసి చూపిస్తాను. ఇలా స్క్రబ్బర్కి లిక్విడ్ అప్లై చేసుకొని ఇలా కొద్దిగా రుద్దామంటే ఎంత నీట్గా వచ్చేసిందో మీరే చూడండి. ఇంట్లోని రాగి బిందెలు, ఇత్తడి బిందెలు అన్నీ కూడా నేను క్లీన్ చేయడానికైతే అన్నీ కూడా బయటికి తీశాను. చాలానే ఉన్నాయి. ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో తక్కువ శ్రమతో ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. సబీనా పౌడర్, వెనిగర్, విమ్ లిక్విడ్, నిమ్మప్పు, 2 నిమ్మకాయలను తీసుకోండి. ఇలా నిమ్మకాయలను తీసుకున్న తర్వాత ఇవి 2 కూడా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి వేసుకొని అంతా లిక్విడ్లో ప్రిపేర్ చేసుకొని క్లీన్ చేసుకోవడమే. ఇప్పుడు ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నిమ్మకాయలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోండి. ఒక బాక్స్ తీసుకొని అందులోకి 2 స్పూన్స్ సబీనా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా సబీనా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నిమ్మ ఉప్పుని 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నిమ్మ ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వెనిగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి విమ్ లిక్విడ్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. విమ్ లిక్విడ్ని కూడా ఇలా 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయలని ఇలా తీసుకొని ప్రెస్ చేసుకొని రసాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ నిమ్మ దెబ్బలన్నీ కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకొని నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో అంతా కూడా మిక్స్ చేశారంటే సబీనా, వెనిగర్, నిమ్మ ఉప్పు అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోతాయి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని బాగా నల్లబడిపోయిన రాగి బిందెలను తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మీకు లిక్విడ్ ఇలా వేసి చూపిస్తాను చూడండి. జస్ట్ మనం చేతితో ఏ విధంగా కూడా గట్టిగా ఏమీ తోమకుండా జస్ట్ లైట్గా మీరు అలా స్క్రబ్బర్తో ఇలా చేశారంటే కలర్ చూడండి ఎలా చేంజ్ అయిపోయిందో. ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా ఎన్ని రాగి బిందెలైనా మీరే క్లీన్ చేసుకోవచ్చు, ఎవరి సహాయం లేకుండా. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా అస్సలు కష్టపడకుండా చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇంకొకసారి మీకు లిక్విడ్ వేసి క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా మనం మూవ్ చేస్తూ ఉన్నామంటే పైనే చాలా ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి కలర్ చేంజ్ ఎలా ఉందో, చాలా బ్లాక్గా ఉంది కదా, ఇది చూడండి తలతల మెరిసిపోతుంది. ఇప్పుడు రాగి బిందె అంతా కూడా ఒకసారి నేను మొత్తం ఈ విధంగా క్లీన్ చేసుకొని చూపిస్తాను చూడండి. కలర్ అయితే మీరు చూస్తుండగానే ఎలా చేంజ్ అయిపోయిందో చూడండి. మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. రాగి బిందెలు, ఇత్తడి బిందెలు క్లీన్ చేసుకోవడానికి కష్టపడకుండా వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకుంటారు. ఈ వీడియో ఇంకొంతమందికి యూజ్ అవుతుంది. చూడండి మొత్తం నీట్గా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ తీసుకొని ఈ విధంగా తుడిచి పెట్టేసుకున్నామంటే అసలు మరకలు లేకుండా తలతల మెరుస్తూనే ఉంటాయి. ఇప్పుడు రాగి బిందె క్లీన్ చేయడం అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇత్తడి బిందెను కూడా తీసుకొని క్లీన్ చేస్తున్నాను. రాగి బిందె ఏ విధంగా అయితే తలతల మెరుస్తూ వచ్చిందో ఇత్తడి బిందె కూడా అదే విధంగా ఇలా మెరిసిపోతుంది చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా అసలు కష్టపడకుండా చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేనైతే ఎవరి సహాయం లేకుండా అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మా ఇంట్లోని రాగి ఇత్తడి వస్తువులన్నీ కూడా చాలా సులభంగా అయితే క్లీన్ చేసుకున్నాను. తలతల అయితే మెరిసిపోతున్నాయి. మీరు కూడా చూడండి. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.